హరే కృష్ణ. ఈరోజు మనం భగవద్గీతలో 3వ శ్లోకం చెప్పుకుందాం. ఇప్పటి వరకు 2 శ్లోకాలు మనం డిస్కషన్ చేశాం. 2 నిమిషాలు కీర్తన చేద్దాం. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర్ శ్రీవాసాది గౌర్ భక్త బృంద. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర్ శ్రీవాసాది గౌర్ భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. భక్తులందరికీ పాదాభివందనాలు, వైష్ణవులందరికీ పాదాభివందనాలు. 3వ శ్లోకం. పశ్యతాం పాండుపుత్రానామాచార్య మహతీం చముం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత. ఓ ఆచార్య, శిష్యుడగు ద్రుపద తనయునితో దశరథగా ఏర్పాటు చేయబడిన పాండుసుతుల గొప్ప సేనను గాంచము. ఇక్కడ మనం ద్రోణాచార్యులు వాళ్ళు ఎవరు, అదేవిధంగా ద్రుపద మహారాజు ఎవరు, వాళ్ళిద్దరికీ వైరం ఉంది. అది ఎందుకు ఉంది? మన ద్రుపద మహారాజు పృథ్వకామేష్టి యజ్ఞం చేస్తారు. ఎందుకు చేశారు అనేది మనం ఇక్కడ కొన్ని విషయాలు చెప్పుకుందాం. మొదటగా ద్రోణాచార్యులు వారు నార్మల్గా తల్లి గర్భంలో జన్మించలేదు. ఏ విధంగా జన్మించాలి అంటే ఒకానొక భరద్వాజ మహర్షి ద్వారా జన్మించారు. భరద్వాజ మహర్షి ఒకరోజు నదిలో స్నానం చేస్తుండగా ఘృతాచి అనే అప్సరస్సును చూసినప్పుడు ఆయన యొక్క రేతస్సు ద్రోణంలో పడటం జరుగుతుంది. అంటే ద్రోణం అంటే కుండలో పడటం జరుగుతుంది. అప్పుడు ఆ కుండలో నుంచి ఉద్భవించిన వాడు ద్రోణాచార్యులు వారు. అంటే ఇతను కూడా ఇప్పుడు మనం ఆధునిక కాలంలో టెస్ట్ బేబీ అనుకుంటున్నాం కదా, ఆ విధంగా అంత టెక్నాలజీ ఉండేది ఆ రోజుల్లో, ఎక్కువగానే ఉండేది. ఇప్పుడున్న టెక్నాలజీ కంటే అప్పుడే ఉండేది. అలా జన్మించారు ద్రోణాచార్యులు. అందుకనే ద్రోణాచార్యులు అనే పేరు వచ్చింది. భరద్వాజ మహర్షి ఎవరయ్యా అంటే సప్త ఋషుల్లో ఒకరు. ఆయన మంచి పండితులు, సర్వజ్ఞానం తెలిసినవారు, అదేవిధంగా వైమానికం గురించి ఎక్కువగా తెలిసినవారు. విమానాల గురించి, వాటి గురించి మంచి మంచి పుస్తకాలు రాసినవారు. అజ్ఞానం అనేది మనమేమో అన్ని ఇచ్చారు మనకి.
అదేవిధంగా ద్రోణాచార్యుల వారు గురువు గారు వచ్చేసి పరశురాముడు, అగ్ని ఆవేశ మహర్షి. వీళ్ళ ద్వారా యుద్ధ విద్యలన్నీ నేర్చుకున్నారు. అస్త్ర శస్త్రాలన్నీ ఆయన నేర్చుకోవడం జరిగింది. అగ్ని ఆవేశ మహర్షి నుంచి అగ్నేయాస్త్రం తీసుకున్నారు. అదేవిధంగా పరశురాము నుంచి బ్రహ్మాస్త్రం, బ్రహ్మ శిరోనామాస్త్రం, ఈ విధంగా ఆయన నుంచి అది ఏ విధంగా ప్రయోగించాలి, అదేవిధంగా ఏ విధంగా ఉపసంహరించుకోవాలి అనే విషయాలన్నీ కూడా పరశురాముడి నుంచి నేర్చుకోవడం జరిగింది. ఇలాగా ద్రుపద మహారాజు చిన్ననాటి స్నేహితుడు అనమాట. అసలు ద్రుపద మహారాజు ఎవరయ్యా అంటే పృషతుడి పాంచాల రాజ్యానికి రాకుమారుడు, పృషతుడి యొక్క కుమారుడు. పృషతుడు భరద్వాజ మహర్షి ఇద్దరు స్నేహితులు అనమాట. ఆ కారణంగా వీళ్ళిద్దరూ భరద్వాజ మహర్షి ఆశ్రమంలోనే గురుకులంలోనే ఉండటం జరుగుతుంది. అప్పుడు చిన్నప్పుడు ద్రుపద మహారాజు ఏమంటాడా అంటే, నేను పెద్ద అయిన తర్వాత రాజ్యాన్ని వెళుతాను, అందులో మీకు సగభాగాన్ని ఇస్తాను ద్రోణాచార్య అని వాగ్దానం ఇస్తాడు. అంటే మనం ఎవరికైనా వాగ్దానాలు ఇచ్చేటప్పుడు మనం చూసుకోవాలన్నమాట. ఇలా వాగ్దానాలు ఇచ్చి మనం నెరవేర్చకపోతే ఏమవుతుందంటే సమస్యలు వస్తాయి. సరే అని చెప్పి ఇంకా ద్రోణాచార్యులు వారు కృపాచార్య యొక్క సోదరుని పెళ్లి చేసుకుంటారు. తదనంతర కాలంలో కృపాచార్య యొక్క సోదరుని కృపిని పెళ్లి చేసుకొని తర్వాత వాళ్ళిద్దరికీ పుట్టిన బిడ్డ అశ్వత్థామ. సరే, తదనంతర కాలంలో ఆయనకి పిల్లవాడికి పాలు ఇవ్వటానికి కూడా అంత ధనం ఉండేది కాదు. ద్రోణాచార్యుల వారికి అంత పేదరికంలోకి వెళ్ళిపోయారు. సరే, మన స్నేహితుడు ఇలా నాకు మాట ఇచ్చాడు ద్రుపద మహారాజు, నేను ఆయన దగ్గరికి వెళ్తానని చెప్పి వస్తాడనమాట. వస్తే ద్రుపద మహారాజు అంటాడు, స్నేహితుడు అంటే రాజులకి మధ్య ఉంటుంది, పేదవాళ్ళకి రాజులకి మధ్య ఉండదు అని చెప్పి చాలా తీవ్రంగా అవమానిస్తాడు ద్రోణాచార్యుల వారిని. చాలా తీవ్రంగా అవమానించేసరికి ద్రోణాచార్యుల వారు మన భీష్ముల వారి దగ్గరికి వస్తారు. కురు సామ్రాజ్యానికి వచ్చి అక్కడ ఆయన యొక్క యుద్ధ విద్యల గురించి కొన్ని భీష్ముల వారికి చెప్పడం జరుగుతుంది. భీష్ముడు ఏం చేస్తారంటే ద్రోణాచార్యుల యొక్క శక్తి తెలుసుకొని కౌరవులకి పాండవులకి గురువుగా ఉండమని చెప్పి ఆయన అడగడం జరుగుతుంది. ఈ విధంగా కౌరవులకి పాండవులకి విద్యను నేర్పిస్తూ ఉంటాడు. అదేవిధంగా తర్వాత కాలంలో ఏమవుతుందంటే వాళ్ళందరూ విద్యలు అన్ని నేర్చుకున్న తర్వాత గురుదర్శనగా నాకు ద్రుపద మహారాజుని కట్టేసుకొని తీసుకురండి అని చెప్పేసి అని వాళ్ళకి చెప్తాడు. వాళ్ళు అలాగే వెళ్ళేసి పాండవులు కౌరవులు వీళ్ళందరూ వెళ్ళి ద్రోణాచార్యులు వారు చెప్పినట్టుగా మన ద్రుపద మహారాజుని కట్టేసుకొని తీసుకొస్తే అప్పుడు పాంచాల రాజ్యం, ఇప్పుడు పాంచాల రాజ్యం అంటే ఉత్తరప్రదేశ్లోనే ఉంది అది. అప్పుడు ఆ ద్రుపద మహారాజుతో అంటాడు, నువ్వు నాకు ఇట్లా వాగ్దానం చేశావు, అందుకని నేను ఉత్తర పాంచాల రాజ్యాన్ని నేను తీసుకుంటాను, దక్షిణ పాంచాల నువ్వు తీసుకో అని చెప్పేసి ఆయన్ని కట్టేసి ఆయన అవమానిస్తాడు. ఈయన కూడా అంటే ఇక్కడ చూడండి, మొదట ఆయన అవమానించాడు ద్రోణాచార్యుల వారు, ఇప్పుడు ద్రోణాచార్యుల వారు ద్రుపద మహారాజుని అవమానించారు. ఈ విధంగా వీళ్ళిద్దరికి వైరం పెరిగిపోయింది. ఒక బ్రాహ్మణుడు శత్రువునే నన్ను ఓడించి ఈ విధంగా అర్ధభాగాన్ని తీసుకుంటాడని చెప్పి ఈయన కసితో ఏం చేస్తాడంటే పుత్రకామేష్టి యజ్ఞం నిర్వహిస్తాడు. ఈ పుత్రకామేష్టి యజ్ఞం నుంచి మొదట పుట్టినవాడే దుష్టద్యుమ్నుడు. ఈ దుష్టద్యుమ్నుడు మా ద్రోణాచార్యుల వారి మరణం కోసమే పుట్టినాడు. అదేవిధంగా తర్వాత ద్రౌపది మహారాణి పుడుతుంది. అదేవిధంగా శిఖండి, వీళ్ళ గురించి కూడా మనం తర్వాత మాట్లాడుకుందాం. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ శ్లోకం నుంచి ఈ దుర్యోధనుడు భయపడుతున్నాడు అన్నమాట. పాండవుల యొక్క సైన్యం చాలా సర్వసన్నద్ధంగా ఉంది, మనకంటే కూడా ఎక్కువగా వాళ్ళు సన్నద్ధమై ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ మన ద్రోణాచార్యులు వారికి చెప్తున్నారు. మీరు ఎక్కడా శిష్యులు అని చెప్పేసి మీరు వాళ్ళ మీద కనికరం చూపిస్తారు, అలా చూపించకండి అనేసి చెప్తున్నాడు అనమాట ఈ శ్లోకంలో. ఇక్కడ మొదటగా మనం ఈ మొదటి అధ్యాయం కురుక్షేత్ర రణరంగ పరిశీలనంని మనం 4 భాగాలుగా విభజించుకోవచ్చు. మొదటి 11 శ్లోకాలు వచ్చేసి మనకి యుద్ధంలో ఇరుపక్షాల గురించి మనకి వివరణ ఉంటుంది. అదేవిధంగా
తర్వాత 19 శ్లోకం వరకు ఎవరి శంఖాలు పూరించటం, భేరులు పూరించటం అనేవి వాటి గురించి డిస్కషన్స్ ఉంటాయి. అదేవిధంగా తర్వాత 20 నుంచి 35 శ్లోకం వరకు అర్జునుడి యొక్క విషాదం అంటే అందరూ బంధుమిత్రులు, స్నేహితులు, మనవలు వీళ్ళందరినీ చూసిన తర్వాత అర్జునుడు చాలా విషాదాంతంగా ఉంటారు. ఆ విధంగా విషాదం గురించి ఉంటుంది 35 శ్లోకం వరకు. నెక్స్ట్ 36 శ్లోకం నుంచి 47 శ్లోకం వరకు మనకి అర్జునుడు భగవంతుడితో ఇలా చెప్తుంటాడు. శ్రీకృష్ణుడు అంటే సాక్షాత్తు భగవంతుడు. ఆయనతో ఇలా చెప్తుంటాడు, నేను ఈ విధంగా చాలా కారణాలు ఉంటాయి, 5 కారణాలు ఉంటాయి, 5 కారణాలు చెప్తా ఉంటాడు. యుద్ధం చేయకూడదు, చేయలేను నేను అని చెప్పేసి భగవంతుడితో చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా ఈ అధ్యాయాన్ని మనం 4 భాగాలుగా విభజించుకోవచ్చు. ఇన్ డీటెయిల్డ్గా నెక్స్ట్ క్లాస్లో 4వ శ్లోకం, 5వ శ్లోకం అవన్నీ కూడా మనం మళ్ళీ డిస్కషన్ చేద్దాం. ఇక్కడ మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంతవరకు అడగలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా ఈ నాలెడ్జ్ అనేది అందరికీ షేర్ అవుతుంది. ప్రతి ఒక్క వీడియోను కూడా డీటెయిల్డ్గా మనం చెప్పుకుందాం. హరే కృష్ణ.